హాయ్ బ్రో, పెయింటింగ్ స్టార్ అంజీ. అల్లు అర్జున్ గారిది బర్త్డే సందర్భంగా అట్లీ కాంబినేషన్ లో బైట్స్ వచ్చినాయి. ఎలా అనిపించింది? అల్లు అర్జున్ అనే వ్యక్తి ఏదో అంత ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. ఇంకోటి ఆయనకు యాక్టింగ్ రాదు, ఏదో డాన్స్ అది చేసుకుంటా అంత హెచ్చిపచ్చి ఉంటాడు అని అన్నోళ్లకు పుష్ప 2 తోటి ముఖం మీద కొట్టినట్టు చేసిండు. అంటే పుష్ప 2 మూవీలా ఆయన యాక్టింగ్ అంటే ఏంది, ఇటువంటి వాళ్ళు ఎలా ఆయనని ధిక్కరించిండ్రో వాళ్ళ మూతికి తాళం వేసేలాగా నటన చూపించిండు. ఇంకొకటి ఆయన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలాగా యాక్టింగ్ చేసి ఇండియాలోనే బిగ్గెస్ట్ పెద్ద హీరోలలో ఒకరిగా నిలబడ్డాడు. ఇంకొకటి ఏమిటిదంటే, సార్ మీకు హ్యాపీ బర్త్డే, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నా. చెప్పాను ఇంకా. దీంట్లో మనకి విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఫారెన్ లొకేషన్స్ ఇవన్నీ చూపించారు. అది మీకు ఎలా అనిపించింది? అది నాకు మరో రోబో 3 లాగా అనిపించింది. నాకు ఏంటంటే కొత్తగా అనిపించింది. అట్లీ అంటే ఆయన సినిమాలు బాగుంటాయి, షారుఖ్ ఖాన్ తోటి తీసిండు. తమిళ సినిమాలు కూడా జబర్దస్త్ ఉంటాయి. ఆయన సినిమాలు అనేటివి ఒక వేరే రూట్ లో ఉంటాయి అన్నట్టు. అలాంటి డైరెక్టర్ దగ్గర ఈయన పనిచేస్తుండ అంటే చాలా గొప్ప విషయమే. అలాంటి డైరెక్టర్ ఈయనను పట్టుకోవడం కూడా చాలా మంచి విషయం. ఏంటంటే షారుఖ్ ఖాన్ తోటి తీసిన హీరో ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు మన హీరోని పట్టుకున్నాడంటే మంచి స్టోరీ ఉంటది. ఇలాంటి విఎఫ్ఎక్స్ అనేది పెద్ద పెద్ద సినిమాలకు, హాలీవుడ్ లో పెద్ద సినిమాలకు చేసిన ఆ సంస్థ అది. ఆ సంస్థల విఎఫ్ఎక్స్ కోసం పోయిర్రంటే ఈ సినిమా యా రూట్ లో ఉంటది అనేది ఒకసారి ఊహించుకోవాలి. ఇలాంటి వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే సినిమా ఇంకా పెద్ద నేషనల్ వరల్డ్ హిట్ కావాలని కోరుకున్నాను. ఈ పుష్ప రికార్డ్స్ ఇవన్నీ బ్రేక్ అవుతాయి అంటావా? ఏది అట్లీ చేసే సినిమా ఇగో ఇది ఏంటంటే 1/1 సినిమా. ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2 సినిమా అన్నట్టు. దాన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఒక ట్రైలరో లేకపోతే ఒక గ్లింప్సో ఏదో ఒకటి వస్తే చెప్పగలం అన్నట్టు. ఏంటంటే ఇప్పుడే కదా వాళ్ళ కాంబినేషన్ కుదిరింది. ఒక షాట్ ఏదన్నా ఒకటి మనకు కనబడిందంటే లుక్ గానీ ఏదైనా అప్పుడు మనం చెప్పడానికి ఉంటది. ఇప్పుడు ఏంటంటే పుష్ప అంటే అది ఒక మాస్ వేరే లెవెల్. ఆ మూవీ అనేది ఒక స్టోరీ ముందు వచ్చింది, దానికి కాంబినేషన్ గా ఈ మళ్ళీ ఒక స్టోరీ వచ్చింది కాబట్టి అది పెద్ద హిట్ అయింది. ఓకే, కానీ ఇది ఇంకా రేంజ్ లో హిట్ కావాలి అని అంటే ఒక గ్లిమ్స్ ఏదో ఒకటి చూపియాలి, చూపిస్తే చెప్పగలం.